అందరికీ నమస్కారం. నా పేరు నరసింహరావు, పెద్దంబరపేట, హైదరాబాదు. ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రిసారికి నా ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియోని వింటున్న ఆత్మబంధులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నేను నా ఆత్మ ప్రయాణానికి గురించి నేను రోజు ఒక 20 నుంచి 25 నిమిషాలు నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంబర్పేటలో ధ్యాన ప్రచారం శివాలయంలో చేరిన తర్వాత శివాలయం ఒక సాయినగర్ కాలనీకి వెళ్ళి అక్కడ మేము సాయిబాబా గుడిలో క్లాస్ చెప్తూ ఒక శనివారం క్లాస్ చెప్పుకుంటూ మనం అక్కడ ఒక ధ్యాన మందిరం నిర్మాణం జరిగింది. ఎక్కడ అయితే మనం పెద్దమర్రిపేటలో మాకు ఒక ప్లేస్ మనకు గవర్నమెంట్ ప్లేస్ ఇచ్చారో అక్కడ మనకు నేను చెప్పేది ఏంటంటే మనకు పత్రిసారి ఏం చెప్తారంటే మనకు ధ్యానం చేసుకుంటూ మనకు కావాల్సింది జ్ఞానం. ధ్యానం చేసుకుంటూ ఆ జ్ఞానం చేయడం వల్ల ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల మనం ప్రతి విషయాన్ని కూడా దాన్ని గమనించి మనం మన జీవితాన్ని ఆనందంగా జీవించడానికి మన ఆరోగ్యం కానీ మన వెంబడి ఉన్న మన కుటుంబానికి కూడా మరి అందరితో కూడా మనము ఎలాగైతే మనం వారి బాగోగులు చూడడానికి కూడా మనకు కావాల్సింది ఏంది, మనం ఆరోగ్యంగా ఉండాలి, మనము ఆనందంగా ఉండాలి. మళ్ళీ ఆధ్యాత్మికం అనేది కూడా ఎప్పుడైతే ఆధ్యాత్మికంలో ఉంటేనే ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యి కొంచెం మంచి మార్గంలోకి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది. లేకపోతే నువ్వు ధ్యానం అనేది ఆధ్యాత్మికం అనేది లేకపోతే నువ్వు ఆ ప్రపంచకంలో చేసే ఏ పనైనా కానీ ఓన్లీ శరీరానికి సంబంధించిందే చేస్తాం. బయటికి బాహ్యంలో కనిపించేదే చేస్తాం. కానీ శరీరం ఒకటే లేదు కదా. ఈ శరీరం ఒకటే కాకుండా ఈ శరీరాన్ని నడిపించే మనసు, ఆ మనసును తయారు చేసిన ఆత్మ, బుద్ధిని, శరీరాన్ని, మనసును తయారు చేసుకున్న ఆత్మ ఉంటేనే నువ్వు శరీరం ఉంటుంది. నువ్వు ఆత్మ లేకపోతే ఈ శరీరం ఎక్కడి నుంచి ఉంటుంది. కాబట్టి ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందంటే పత్రిసారి వచ్చినప్పుడే నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు అంటే పత్రిసారి లాంటి గురువులు రావాలి. పత్రిసారి ఒకరే కాకుండా పత్రిసారి లాంటి గురువు వస్తే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే పత్రిసారి దగ్గర ఉన్నది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీరు మెడిటేషన్ చేయండి. ఆ మెడిటేషన్ చేసి ఆ ధ్యానంలో ఏదైతే పొందారో అది నలుగురికి పంచండి అన్నాడు. ఎప్పుడైతే నలుగురికి ఎప్పుడైతే పంచుతామో ఆ పంచినప్పుడు ఏమవుతుందంటే మనకు మన లోపల ఒక వ్యక్తి ఇట్లా మనం చెప్పిన ధ్యాన ప్రచారంలో ధ్యానం చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి ఒక మంచి జరిగిన మరి వాళ్ళల్లో ఒక ప్రవర్తన కూడా చేంజ్ అయినా మరి ఎప్పుడైతే వాళ్ళలో ప్రవర్తన చేంజ్ అయ్యి మాకు ధ్యానం చెప్పిన తర్వాత బాగుంది అన్నప్పుడు మనకి ఇంకా ఆ లోపల మనకు ఆనందం, ఇంకా అరే ఇలా ఉంటుందా, మనం ఇంకా కాకుండా ఇంకా చెప్పాలి అన్న మనకు ఒక మంచి అవకాశం ఇది చెప్పడం వల్ల మెయిన్ ఏంటంటే జ్ఞానమే చాలా ఇంపార్టెంట్. ఆ జ్ఞానం కోసం ధ్యానం చేయకపోతే మనకేది అర్థం కాదు. ఆ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన మనసుని మన ఏకాగ్రతతో మన ఆధీనంలో పెట్టుకోవడానికి మనం మాట్లాడే మాట, ఆలోచన, మనం చేసే పని అవన్నీ త్రికరణ శుద్ధిగా ఉంటుంది ఎప్పుడైతే ధ్యానం చేసి మనసును. లేదంటే ఆ మనసుని మనం పుట్టిన
సమాజాన్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి, ఫ్రెండ్స్‌ని బట్టి వల్ల ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఈ మీడియా గానీ, ఇప్పుడొచ్చే వీడియోలు గానీ, ఇప్పుడొచ్చే ఆ సినిమాలు ఓకే. కానీ ఆ సీరియల్సు, ఈ టీవీలో వచ్చే ఆ ప్రోగ్రామ్స్ వల్ల కొన్ని వందల ఆలోచనల వల్ల ఈ ఇబ్బంది పడుతున్నాం. మనం ఎటెళ్తున్నాం అనేది కూడా నీకు అర్థం కాకుండా అదే అంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంటుంది. అంటే గుడ్డెద్దు చేనులో పడినప్పుడు అది ఏమైతుంది? చేను మొత్తం నాశనం చేస్తుంది. ఎలాగైతే నాశనం చేస్తుందో మన జీవితం కూడా అలా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు మన జీవితం కూడా తయారవుతుంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసుకొని మరి ఆ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన మనస్సు మన అధీనంలోకి వచ్చి ఆ మనసు మనకు బుద్ధి చెప్తుంది, నాయన ఇది కాదు. బుద్ధి అనేది జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ అనేది మనసు సైడ్ కాకుండా మనసు మనసు ఏంటంటే కోరికలుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అది ఏంటంటే ఆ బుద్ధిని ఆత్మ సైడ్ పంపిస్తే ఏమవుతుందంటే ఆత్మ సైడ్ ఉండలేదు. నువ్వు దేహం కాదు ఆత్మ. ఆత్మతో ఉండు, ఆత్మస్థితిలో ఉండు. ఆత్మ ఏం చెప్తుందో దాన్ని గమనించు. ఎప్పుడైతే గమనిస్తుంటావో అప్పుడు నువ్వు అద్భుతంగా నీ జీవితం. అయితే ఇంకోటి, ఆత్మే మనసుని కంట్రోల్ చెయ్యే పరిస్థితికి రావాలి. ఇక్కడ ఏమవుతుందంటే ధ్యానం లేకపోతే మనసుని మన ఇష్టం వచ్చిన లాగా మనని అనవసరంగా ఒక ఆట ఆడిస్తుందంటే ఆ కరెక్ట్గా మన జీవితాన్ని ఒక మంచి బాటలో లేకుండా మనకు గురువులు రాకపోతే ఆ గురువు చెప్పే విషయం చెప్పినా కానీ మనకు అర్థం కాదు మనసు. ఇప్పుడు నాకు 48 సంవత్సరాల తర్వాత ఈ ధ్యానం అనేది అర్థమైంది. అవగాహన రావాలంటే ధ్యానం అనేది నీకు ఒక మంచి ప్రవర్తనకు సంబంధించింది. ఆ తర్వాత ఏమైందంటే ఆ జ్ఞానం అనేది ప్రతి విషయంలో కూడా ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే సంపాదిస్తామో ఆ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు ఆ జ్ఞానంతోటి మన అనుభవంలోకి రావాలి. ఆ జ్ఞానం అనేది అనుభవంలో వచ్చినప్పుడు మనము ఏ విషయం వచ్చినా, ఏ విషయం మనకు ప్రాబ్లం ఉన్నా ఇది మనకు దేనివల్ల వచ్చింది అనేది గమనించాలి. అది ఎప్పుడైతే దేనివల్ల వస్తుందనేది మనకు గురువులు చెప్తుంటారు. మనకు కూడా ఇది అది ఒకటే మనకు కరెక్ట్గా టాలీ అయిందా లేదంటే ఎవరికి వారు మన లోపల నుంచి ఆ తృప్తి అనేది రావాలి. ఆ స్థితి రావాలి. ఇంకోటి ఆ స్థితి రావాలి అంటే మనకు కొన్ని రోజులు సాధన చేయాలి. చాలా నీకు కంప్లీట్గా మనకు సాధన అనేది లైఫ్ టైం అవసరం లేదు. కొన్ని రోజులు గంటలు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఇప్పుడు ఏమైందంటే మనకు ధ్యానం గంటలు నిమిషాలలాగా అయిపోవాలి. ఎప్పుడైతే నిమిషాలు అవుతాయో అప్పుడు నీ స్థితి మారుతుంది, నీ మాట మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నువ్వు చేసే పని మారుతుంది. కర్మలు అంటారు. ఆ కర్మనే నీ పని మారుతుంది. అప్పుడు నువ్వు మాట్లాడే మాట కూడా సత్యం మాత్రమే వస్తుంది, వేరేది రాదు. మాట్లాడేటప్పుడు సత్యం మాత్రమే మాట్లాడతాం. కాబట్టి మీరేంటంటే ధ్యానం గంటలు చేయడం ఫస్ట్ అలవాటు చేసుకున్న తర్వాత మీకు అవసరం లేదు. మరి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చేసినా కానీ ఆ స్థితికి వచ్చేస్తాం. కాబట్టి మీరు అందుకనే ప్రతి ఒక్కరు గురువులు కూడా ఆధ్యాత్మికంలో ఆ ధ్యానం చేయడం వల్ల కళ్ళు మూసుకోవాలి. నీకు ఇంకొకటి ఏంటంటే మీరు కళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎట్లా ఉందంటే కళ్ళు మూసుకోగానే ఆలోచన వస్తాయి. అవి కొంచెం కొన్ని రోజులు అలవాటు అవుతుంది. తర్వాత ఆలోచనలు తగ్గిపోతాయి. మనకు అవసరం ఉన్న ఆలోచనలు వస్తాయి, పనికిరాని ఆలోచనలు రావు. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి. మనం క్రికెట్ ఆడాలంటే కొంచెం ఎట్లయితే ప్రాక్టీస్ చేయాలో, బావిలో దూకినప్పుడు ఎట్లయితే మరి ఈత కావాలంటే కొద్దిగా ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అద్భుతంగా స్థితి మారుతుంది. స్థితి మారితే గతి మారుతుంది అన్నట్టుగా పత్రిసారు చెప్పినట్టే నిజంగా కూడా మాకు ఆ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే
ఇప్పుడు అన్ని గంటలు చేసే అవసరం లేదు, కానీ మేము అదే స్థితిలో ఉంటాం కాబట్టి 10-20 నిమిషాలు మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే మాకు ఆ స్థితికి వచ్చేస్తాం. మనకు ఎప్పుడైతే ఆత్మస్థితిలోకి వస్తామో ఆత్మకు సంబంధించిన శరీరం నేను కాదు ఆత్మ అని చెప్పి ఎప్పుడైతే అది మా అనుభవంలోకి రావాలి. ఎప్పుడైతే అనుభవంలోకి వస్తావో ఇది ఆ ప్రాబ్లమ్స్కు గురవుతాయి. ఏదంటే శరీరమే నేను, ఈ కనిపించే శరీరమే నేను అనుకుంటే అక్కడే ఆగిపోతావు. ఇప్పుడు ప్రతిదీ కూడా నువ్వు ప్రకృతి నుంచి నువ్వు ఏదైతే ఉందో అది గమనించాలి. వచ్చేది ఉంటుంది, పోయేది ఉంటుంది. పోయేది పోనీయండి, వచ్చేది కాదనొద్దు, తీసుకోండి అనేది సార్ చెప్తాడు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఎవరైనా కానీ మౌనం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు మౌనంగా గమనించుకుంటూ మౌనం అనేది నువ్వు ఏ పరిస్థితిలోనే మౌనంగా ఉండండి, ఎంత బాగుంటుందో ఆ మౌనంగా ఉండడం వల్ల. నువ్వు మౌనంగా ఉండడం వల్ల ఎదుటి ఈ పరిస్థితులు ఎలా ఉన్నా దాన్ని గమనించి ఆ పరిస్థితులను బట్టి నువ్వు మాట్లాడగలుగుతావు, ఆ పరిస్థితిని బట్టి పనిచేస్తావు, ఆ పరిస్థితిని బట్టి నీ ఆలోచనల వల్ల నీ చేయవలసిన పని కూడా ఏది చేయాలో ఏది చేయదు అనేది మీకు ఐడియా వస్తుంది. అది ఎప్పుడైతే నువ్వు ప్రతిదీ కూడా గమనించడం అలవాటు అవుతుంది. ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు రావడానికి కారణం ఏంది, దీన్ని ఎలా మనం దాన్ని మోటివేట్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా గమనించండి. గమనించడం వల్ల మీకు అద్భుతంగా మీ జీవితం ఆనందంగా మారుతుంది. ధ్యానం చేయండి, జ్ఞానం సంపాదించుకోండి. జ్ఞానార్థ కర్మాణం. అయితే ఎప్పుడైతే నువ్వు సంపాదిస్తావో, జ్ఞానం ఆత్మజ్ఞానం ఎప్పుడైతే సంపాదిస్తావో, ఆ సంపాదించినది నలుగురికి పంచుతావో, పంచినప్పుడు పంచితే పెంచబడును. ఎలాగైతే దానం కూడా నువ్వెంత దానం నువ్వు ఇవ్వడం ఎప్పుడైతే అలవాటు అవుతుందో నీకు ఇవ్వడం ఎప్పుడైతే అలవాటు అవుతుందో అప్పుడు పంచితే పెంచబడును. ఏదైనా దానం కావచ్చు, జ్ఞానం కావచ్చు. జ్ఞానం పంచితే జ్ఞానం పెరుగుతుంది, ధ్యానం పంచితే ధ్యానం పెరుగుతుంది. మరి ఏదైనా సరే ఇప్పుడు అందుకనే మెయిన్ ఏంటంటే జ్ఞానం. ఎప్పుడైతే ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏం జరిగిందంటే మేము పెద్దమ్మరుపేటలో నిర్మాణం అయిన తర్వాత అక్కడ మేము 22లో నేను ఒక 2 సంవత్సరాలు నేను ధ్యానం చెప్పాను. ఆ తర్వాత 24లో మనకు వెంకటరెడ్డి సార్ వచ్చారు. అక్కడ ఆయన పోచంపల్లి నుంచి ఇక్కడ తెలియకుండానే పిరమిడ్ వెనుక ఈ ఒక ఫ్లాటు కొన్నాడు. కొన్న తర్వాత ఆయన సార్ భగవద్గీత చెప్తాడని చెప్పి అన్నప్పుడు సరే చెప్పండి సార్ అని చెప్పాము. ఆయన రోజు భగవద్గీత చెప్పడం స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసింది ఎందుకంటే నాకు ప్రతిసారి ఏమైందంటే జ్ఞానమే చాలా ఇంపార్టెంట్. జ్ఞానం అనేది సరే వచ్చి ఒక గంట ధ్యానం చేస్తారు. తర్వాత సార్ అది భగవద్గీత ఒక శ్లోకం చెప్పి ఆ శ్లోకం అర్థం చెప్పడం, మళ్ళీ రోజు అట్లా 6 అధ్యాయాలు చెప్పిన తర్వాత ఆయనకు మళ్ళీ కెనడా పోవాల్సి వచ్చింది. కెనడా వెళ్ళాడు. కెనడా వేసినప్పుడు కూడా మేము మామూలుగా వేరే గురువులను పిలిపించాము. వేరే కొత్త గురువులని, బయట నుంచి వచ్చిన గురువులు, మనకు పిరమిడ్ మాస్టర్లు అందరినీ పిలవడం, అజ్ఞానం చెప్పేయడం. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చినప్పుడు అదైతే 6వ అధ్యాయం అయిన తర్వాత 7వ అధ్యాయం నుంచి ఇప్పుడు 12వ అధ్యాయం కూడా కంప్లీట్ జరిగింది. ఎప్పుడైతే జ్ఞానానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వినగా వేము తీయగా ఉండు, అనగా ఒక రాగం అతిశయనుండు, తినగ వేము తీయగా ఉండు. అంటే అది వినగా ఆ జ్ఞానం అందరికీ కూడా ఒక మంచి అవగాహన వచ్చి కొంచెం మారడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం కూడా ఆ జ్ఞానాన్ని ఎక్కువ మనం చెప్పడం వల్ల, ఆ జ్ఞానాన్ని మన అందరికీ చెప్పించడం వల్ల, గురువులను తెప్పియడం వల్ల
మనకు కూడా ఆ జ్ఞానం పెరిగి మళ్ళీ నేను కూడా మరి అక్కడ సారు చెప్పడం వల్ల నాకేందంటే బయటకు పోవడం అవకాశం ఉంది. అన్ని డిస్ట్రిక్ట్‌లకు వెళ్ళడం అర్థమైంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నేను ఎవరైనా క్లాస్ చెప్పడం అంటే నేను అక్కడికెళ్ళి క్లాస్ చెప్పేవాడిని. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏందంటే అక్కడ రవి సార్ అనేది చిట్యాల నుంచి వచ్చాడు. ఆయన కూడా క్లాస్ చెప్తాడు. మన రాఘరావు సార్ లేనప్పుడు సారీ వెంకటరెడ్డి సార్ లేనప్పుడు మరి ఆయన రవి సార్ కూడా క్లాస్ చెప్తాడు. అట్లా మరి రోజు ఆయన ఒక శ్లోకం మరి ఇప్పుడు 12 అధ్యాయాల్లో రోజొక శ్లోకం చెప్పడం వల్ల అక్కడ అందరికీ జ్ఞానం అనేది మనకు అర్థమవుతుంది. రోజు రోజు కూడా ఆ జ్ఞానం వినకపోతే ఈరోజు క్లాస్ లేదా అన్నట్టుగా వాళ్ళకైతే రోజు మనకు అక్కడ జ్ఞానం అనేది సజ్జన సాంగత్యం జరుగుతుంది. జ్ఞానం పంచడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక 21 నుంచి కంటిన్యూగా 22లో నిర్మాణం జరిగింది. 22 నుంచి 23 వరకు ధ్యానం జరిగింది. 23 నుంచి మేము మళ్ళీ ఇప్పుడు వరకు 23, 24, 25, 26 ఇంకా అట్లే కంటిన్యూగా క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. సార్ 24లో వచ్చినట్టున్నాడు. అట్లా మరి ఎవరో ఒకరు గురువులు మళ్ళీ మధ్యలో ఎంటర్ అవుతూనే ఉంటారు మనకు. మళ్ళీ వాళ్ళు గురువులు రానప్పుడు రోజు మనకు అక్కడ సాంగత్యం జరుగుతుంది. జ్ఞానమే చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే జ్ఞానాత్ కర్మానం ఎప్పుడైతే ఆ జ్ఞానం వల్ల మన కర్మలు కూడా దగ్ధమవుతాయి అనేది సార్ చెప్పే విషయం. మరి అప్పుడైతే జ్ఞానం ఎప్పుడైతే అదవుతుందో అప్పుడు మీరు అద్భుతంగా మారడానికి అవకాశం జరుగుతుంది. కాబట్టి మరి అక్కడ మరి మేము మనం గురువుగారి పేరు పెట్టాము, జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం. మరి అయితే నేనేందంటే అక్కడ మళ్ళా అందరికీ జ్ఞానం కావాలి. మరి ఎందుకంటే వాళ్ళు చెప్పగా వాళ్ళకి ఆ జ్ఞానం మనమంటారు వాళ్ళు మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం అందులో కూడా వాళ్ళు ప్రతిదీ కూడా అవగాహన వస్తుంది. మరి ఆ భగవద్గీత ఆత్మజ్ఞానం వల్ల వాళ్ళు కూడా క్లాస్ చెప్పడానికి మనకు అలా తయారయ్యారు అక్కడ. మరి అందుకనే చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి రోజు సజన సాంగత్యం అనేది 365 రోజులు మాకు సజన సాంగత్యం 5 to 7 క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ అద్భుతంగా మాది జరుగుతూ ఉంది. నాకు కూడా ఆ రోజు అక్కడ సజన సాంగత్యం జరగాలి, గురువులు రావాలి అనేది మనకు అక్కడ జ్ఞానం పంచాలి. అందరికీ వచ్చిన వారికి జ్ఞానం పంచాలి. ఇవాళ ఒకటి రేపైనా వాళ్ళు అద్భుతంగా మారుతారు అనేది నాకు. మధ్యలో వేరే గురువు వస్తూ ఉంటారు. ఆ వేరే గురువులను వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ ఒక సబ్జెక్ట్ చెప్పి మళ్ళీ ఈరోజు ఇప్పుడు వెంకటరెడ్డి సార్ రోజు చెప్పడం స్టార్ట్ అయింది. రోజు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞానమే మనకందరికీ అవసరమైనది. కాబట్టి ఆ జ్ఞానం అనేది ఇప్పుడు జ్ఞానం కావాలి అంటే ధ్యానం చేస్తే ఆ జ్ఞానం అనేది అర్థమవుతుంది, సహనం వస్తుంది. మరి ఆ సహనమే ప్రగతి అన్నాడు పత్రి సారు. మన సహనంతో మనం ఆ జ్ఞానాన్ని కూడా సంపాదించుకొని మళ్ళా పంచితే పెంచబడును. ఎప్పుడైతే నీకు తెలిసిన జ్ఞానం నలుగురికి పంచడం వల్ల ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను అలాగే ఇక్కడికి వచ్చాను కాబట్టి అలా మనకి మారుతుంది అనేది నేను తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి అద్భుతంగా మీరు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. జ్ఞానాన్ని సంపాదించి మీ జీవితం ఆనందమయం చేసుకోండి. మీ పూలబాట చేసుకోండి. పత్రిసార్ పిఎంసి ఛానల్ చూడండి. ఆ పిఎంసి ఛానల్ నుండి చూడడం వల్ల మీకు పిఎంసి ఛానల్ మీకు ఏది నచ్చితే అది చూడండి. మీకు ఏ గురువు నచ్చితే ఆ గురువు వినండి, మాటలు వినండి. పత్రిసార్ ఏం చెప్తారంటే అందరు గురువులు వినాలి.
అవి విని వాళ్ళ దగ్గర నేర్చుకొని పిండుకోండి మీరు అని చెప్పి తీసుకొని మనం నలుగురికి చెప్పడం, మరి మనకు కూడా మరి అలా మనల్ని తయారు కావాలి అంటే మరి జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మాకు జగద్గురు పత్రిజీ పెరుముడి ధ్యాన మందిరం నిర్మాణం కావడం, మాకు అక్కడ క్లాసులు చెప్పడం, మరి మా జీవితం అద్భుతంగా మారిందని అనుకుంటున్నాం. కాబట్టి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.